నెల్లూరు నగరంలో శ్రీ సీతారామ మందిరం నందు శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అభయకర్తలుగా తాత వెంకట కిషోర్, శ్రీమతి హేమలత వ్యవహరించి మేము గత 20 సంవత్సరాల స్వామివారి సేవలో ఉంటున్నామని, ఎంతో ఆనందంగా ఈ యొక్క బాలాజీనగర్ వాసులకే కాకుండా నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశీస్సులు ఇస్తున్న స్వాముల వారు దేశంలోనే పేరుగాంచిన స్వామి మందిరం ఉత్తరగామిస్తే యాగం చేస్తామంటే దేశంలోనే పేరుగాంచిన బాలాజీనగర్ స్వామివారి మందిరం ఎన్నో ప్రతిష్టమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినటువంటి మన బాలాజీనగర్ స్వామివారు గ్రామోత్సవాన్ని శేష వాహనంలో తరలిస్తూ బాలాజీనగర్ వాసులందరికీ దర్శనమిస్తూ వారందరినీ ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆశీర్వదిస్తున్నటువంటి ఆ స్వామివారికి మా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని, మా అందరినీ చల్లగా చూడమని కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అమర్తలూరు వెంకటేశ్వర గుప్తా అన్నారు. అనంతరం గౌరవ అధ్యక్షులు తాత వెంకట కిషోర్, సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ తన్నీరు మస్తాన్రావు, వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం, జాయింట్ సెక్రటరీ అమర మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ ఎంపీ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అద్దేపల్లి సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి మందిరం బాలాజీనగర్ లో వేయించేసి ఉన్న సీతారాముల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శేషవాహన సేవ చేస్తున్నామండి. నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్, మా ధర్మపత్ని పేరు హేమలత. మేము గత 25 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉంటున్నాము. ఎంతో ఆనందంగా ఈ యొక్క బాలాజీనగర్ వాసులకే కాకుండా నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశీస్సులు ఇస్తున్నటువంటి దేవుడు మా బాలాజీనగర్ సీతారామ స్వామి మందిరంలో ఉన్నటువంటి రాముల వారు. పుత్రకామేశ్వరి యాగం చేశాము అని అంటే దేశంలో ఒక పేరుగాంచినది మా బాలాజీనగర్ స్వామివారి మందిరం. అలాగే ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినటువంటి మన బాలాజీనగర్ స్వామివారు ఈరోజు గ్రామోత్సవానికి బయలుదేరుతూ ఉన్నారు. శేషవాహన సేవలో తరిస్తూ బాలాజీనగర్ వాసులందరికీ దర్శనమిస్తూ వారి అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తున్నటువంటి ఆ స్వామికి మా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరినీ బాగా చూడమని, చల్లగా చూడమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు అమర మోహన్ రావు. మరి బాలాజీనగర్ లో శ్రీ సీతారామ స్వామి మందిరం, ఆ మందిరంలో జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పుత్రకామేష్టి యాగం చాలా బాగా జరిగింది. పుత్రకామేష్టి యాగం అనేది నెల్లూరు నగరంలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ పుత్రకామేష్టి యాగంలో కూడా సుమారు 200 మంది పిల్లలు కావాలని కూర్చున్నారు. అందరూ కూడా గత సంవత్సరంలో కూర్చున్న వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళందరూ కూడా స్వామివారికి తెచ్చుకొచ్చి చూపించారు. ఈరోజు శేషవాహనం, ఈ శేషవాహనంలో స్వామి ఊరేగింపుగా బజార్లన్నీ కూడా తిరుగుతారు. ప్రతి ఒక్కరు కూడా స్వామిని చూసి తరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వామి అభయహస్తం ఇచ్చి అందరికి కూడా చూసిన వారందరూ కూడా అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు అన్ని కూడా చేకూరుస్తారని చెప్పి ఆ స్వామిని వేడుకుంటూ అందరికి మంచి జరిగేటట్టు చూడాలని ఆ స్వామిని మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్.